నమస్తే, నేను ప్రియా. వెల్కమ్ టు వైద్యం ఆరోగ్యం. ఇవాల్టి వైద్యం ఆరోగ్యంలో మనం మాట్లాడుకోబోయే టాపిక్ సంతానలేమిని సమస్యగా ఎప్పుడు గుర్తించాలి, సంతానలేమికి ఐవీఎఫ్ ఎలా ఉపయోగపడుతుంది, ఈ విషయాలని మనకు తెలియజేయడానికి 49 హాస్పిటల్స్ నుంచి డాక్టర్ గ్రీష్మ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మ్యామ్. నమస్తే అండి. రైట్, ఒక ఫీమేల్కి ఎగ్ రిజర్వ్ ఎంత ఉండాలంటారు? ఎంత ఏజ్ లిమిట్ వరకు నార్మల్ ఎగ్ రిజర్వ్ ఉంటుందంటారు? ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే ఇప్పుడు ఒక ఫీమేల్కి ఎగ్ అంటే ఓవరీస్ని మనం ఎగ్ బ్యాగ్ అని కూడా అనొచ్చు. సో నార్మల్గా మనకి యూట్రస్ గర్భాశయం ఒకటి ఉన్నా కూడా ఫెలోపియన్ ట్యూబ్స్ అనేవి 2 ఉంటాయి. ఆ తర్వాత మనకి ఎగ్ బ్యాగ్స్ అనేవి 2 ఉంటాయి. రైట్ ఓవరీ అంటాము, లెఫ్ట్ ఓవరీ అంటాం. సో నార్మల్గా ఈ ఓవరీలో మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి మంచిగా ఉండాలి. అంటే కనీసం ఒక ఈచ్ ఓవరీ ఒక్కొక్క ఎగ్ బ్యాగ్ తీసుకున్నప్పుడు కనీసం దాంట్లో 7 to 8 అంటే అరౌండ్ 15 to 16 నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి ఉండాలి. అప్పుడు మనకి ఓవేరియన్ రిజర్వ్ మంచిగా ఉన్నట్టు. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు మనకి ఏజ్ చాలామంది అంటే మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, ఎప్పుడైనా ఒక ప్రెగ్నెన్సీ బిలో 30 yearsలో ఒక ప్రెగ్నెన్సీ కంప్లీట్ అయిపోతే బాగుంటుంది. ఎందుకంటే మనకి 30+ అవుతున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకి ఎగ్ బ్యాగ్లో ఎగ్ నెంబర్స్ అనేవి తగ్గిపోతూ ఉంటాయి. సో ఇంకా మనం చూసేసరికి 35+ వస్తున్నప్పుడు ఇంకా మనకి డ్రాస్టిక్గా అంటే అది ఇంకా ఎక్కువగా అవుతూ ఉంటుంది. దాంతో పాటుగా మనకి క్వాలిటీ అనేది కూడా ఇంకా ఎక్కువగా తగ్గిపోతూ ఉంటుంది. సో అది అంటే మనం మ్యాక్సిమం అంటే 32, 33 అట్లా చూసుకుంటే మనకి ఆ ఏజ్ వస్తున్నప్పుడు మనకి నెంబర్ ఆఫ్ ఎగ్స్ కానీ క్వాలిటీ అంటే ఏం లేదు, జెనెటికల్ అబ్నార్మాలిటీస్ అంటే జీన్ లోపాలు, జీన్ సమస్యలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి మనకి 30 లోపు ఉన్న వాళ్ళకి, ఆ తర్వాత వీళ్ళతో కంపేర్ చేసుకుంటే. అయితే జనరల్గా అంటే ఫస్ట్ డెలివరీ సక్సెస్ఫుల్ అయిన వాళ్ళకి, సెకండ్ డెలివరీ మిస్క్యారేజెస్ అయిన వాళ్ళకి బేసిక్ రీజన్ ఇలాంటిదే ఉంటుందంటారా? అంటే ఇప్పుడు మనం చూసుకుంటే నార్మల్గా ఇప్పుడు సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. అంటే ఫస్ట్ ఆల్రెడీ డెలివరీస్ అయ్యాయి, లేకపోతే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది, ఆ తర్వాత ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే సో నార్మల్గా ఏమై ఉండొచ్చు అంటే యూజువల్గా ఇప్పుడు మనము రికరెంట్ అంటే ప్రెగ్నెన్సీస్ ఊరికే అబార్షన్స్ అవుతున్నాయి అంటే అది మనం చూసుకోవాలి. అంటే అది మనకి ఫస్ట్ 3 నెలల్లో అవుతుందా అబార్షన్, ఆ తర్వాత అవుతుందా అనేది. ఇప్పుడు మనకి ఫస్ట్ 3 నెలల్లో అవుతుంది అంటే చాలా ఎక్కువగా దాంట్లో జీన్ పరమైన సమస్యలే ఎక్కువగా ఉంటాయి యూజువల్గా మనకి. సో ఇంకా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా డెలివరీ అయ్యింది, ఆ తర్వాత అసలు అంటే ప్రెగ్నెన్సీనే రావట్లేదు అంటే సో నెంబర్ ఆఫ్ ఎగ్స్ అనేవి చూసుకోవాలి. ఇంకొకసారి ఏంటి అంటే కొన్నిసార్లు ట్యూబల్ బ్లాక్ కూడా ఉండుండొచ్చు అట్లాంటి వాళ్ళకి, అంటే సెకండరీ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళకి. సో అది కూడా ట్యూబ్ బాగుందా లేదా చూసుకొని ఆ తర్వాత వాళ్ళకి ప్రెగ్నెన్సీకి ట్రై చేసుకోవచ్చు. రైట్, ఒక కాల్ రెడీ ఉందండి, కాల్ తీసుకుందాం. నిజామాబాద్ నుంచి లక్ష్మి గారు, నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. లక్ష్మి గారు చెప్పండి. నేను 2019లో ట్యూబల్ టెస్ట్ చేయించుకున్నానండి. ఓకే అండి, ట్యూబల్ టెస్ట్ చేయించుకున్నారు. చేయించుకున్నాను, తర్వాత కరోనా వచ్చిందనేసి ట్రీట్మెంట్ ఆపేసాము. మీ ఏజ్ ఎంత అండి లక్ష్మి గారు? ఏజ్ ఎంతమ్మా? ఏజ్ వచ్చేసి 27 అండి. ఓకే, 27 years. పెళ్ళై ఎన్ని సంవత్సరాలు అవుతుందండి? పెళ్ళై 10 years అవుతుంది. ఒక పాప ఉంది, ఆల్రెడీ 7 years పాప ఉంది. ఓకే అండి. అయితే కరోనా వచ్చేసి ట్రీట్మెంట్ ఆపేసాం, మళ్ళీ 2 months కిందటి నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసామండి. ఓకే, సో ట్యూబ్ టెస్ట్ బాగానే ఉందని చెప్పారా 2019లో చేసుకుంది? 2 ఓకే ఉన్నాయి మేడం, 2 బ్లాక్ ఏం లేవా. 2019 అక్టోబర్ లో వేయించాను, ఓపెన్ ఉంది అన్నారు. ఓకే అండి. సో అయితే మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏం అవసరం లేదని చెప్పాడు. అయితే మళ్ళీ ఇప్పుడు మొన్న రీసెంట్ గా ఒక 1 month బ్యాక్ వెళ్తే ఎగ్స్ ఇంప్రూవ్ కాలేదనేసి ఇంజెక్షన్స్ ఇచ్చారు. ఓకే, అంటే మళ్ళీ ఒక 3 injections తర్వాత మళ్ళీ ఏం చేశారు, ఎగ్ రిలీజ్ కావడానికి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చారు. అప్పుడు నాకు చాలా పెయిన్ వచ్చింది. ఓకే అండి. 2 days తర్వాత మళ్ళీ అంటే అట్లా ఏమన్నా వేయడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, లేకపోతే కంటిన్యూ చేయొచ్చా ట్రీట్మెంట్, మళ్ళీ ట్యూబల్ టెస్ట్ చేయించుకోవచ్చా? అంటే ఇప్పుడు మీరు ట్యూబల్ టెస్ట్ అంటే ఒకసారి చేయించుకున్నారు కాబట్టి యూజువల్గా మళ్ళీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. మళ్ళీ ఏమన్నా అబార్షన్స్ అట్లా అవుతున్నాయి, ట్యూబ్ టెస్ట్ అంటే చేయించుకున్న తర్వాత ఒక 2-3 అబార్షన్స్ అయ్యాయి అంటే అప్పుడు చేసుకోవచ్చు. లేకపోతే యూజువల్గా ఒకసారి చేయించుకున్న తర్వాత అవసరం ఏమీ లేదు మనకి ట్యూబల్ టెస్ట్. సో ఇంకొకటి ఏంటి అంటే మీకు నార్మల్గా అంటే ఆల్రెడీ బేబీ ఉంది కాబట్టి ఇంకా అవ్వట్లేదు అని చెప్పేసి ఆల్రెడీ ట్యూబల్ టెస్ట్ చేశారు, టాబ్లెట్ మెథడ్ ట్రై చేస్తూ ఉండొచ్చు, ట్యూబ్స్ ఓపెనే ఉన్నాయి కాబట్టి. సో మనకి టాబ్లెట్ మెథడ్లో ఏం చేస్తాం, పీరియడ్ వచ్చిన 2వ రోజు కానీ 3వ రోజు కానీ నార్మల్గా మనం మందులు ఇచ్చి ఆ తర్వాత ఎగ్ గ్రో అవ్వడానికి అంటే ఇప్పుడు మీకు చేసినట్టుగానే ఇంజెక్షన్స్ ఇచ్చి అట్లా ఆ తర్వాత ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ ఇస్తూ ఉంటాం.
సో అంటే దీనివల్ల మనకి స్పెసిఫిక్ సైడ్ ఎఫెక్ట్స్ అట్లా ఏమీ ఉండవమ్మా. నార్మల్గా ఇట్లా ట్రై చేసుకోవచ్చు మీకు. అంటే ఎగ్ నెంబర్ ఆఫ్ ఎగ్స్ అవన్నీ బాగుంటే మీ హస్బెండ్ది కూడా సెమెన్ టెస్ట్ చేయించుకోకపోతే చేపించండి. దాంట్లో కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే వాటికి ట్రీట్మెంట్ ఉంటుంది. సో ఆ తర్వాత ఇట్లా మనకు ఒక 4-5 నెలలు ట్రై చేస్తే మీరు కన్సీవ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్ మేడం. అలాగే 2 ట్యూబ్స్ కూడా బ్లాక్ అయ్యి ఉంటే అప్పుడు ఐవీఎఫ్ సజెస్ట్ చేస్తారా ఆర్ ఐయుఐ సజెస్ట్ చేస్తారా? ఇప్పుడు మనకి ఒకటి ఏంటి అంటే ఐయుఐ ఎప్పుడు చేయించుకోవాలి, ఐవీఎఫ్ ఎప్పుడు చేయించుకోవాలి. సో ఇప్పుడు మనకి ఐయుఐ అంటే ఇందాక చెప్పినట్టు టాబ్లెట్ ఇచ్చి ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్ గ్రో అయిన తర్వాత, సో దీనికంటే ముందు మనకు ఐయుఐ చేసే కంటే ముందు కంపల్సరీ ఏముండాలి, ట్యూబ్స్ ఓపెన్ అన్న ఉండాలి. అంటే 2 ట్యూబ్స్ ఓపెన్ ఉంటే మంచిది, కనీసం ఐయుఐకి 1 ట్యూబ్ అన్న మినిమం ఓపెన్ ఉండాలి. సో అది మనం ట్యూబ్ టెస్ట్ చేసుకొని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాతనే ఐయుఐ అనేది చేస్తాం. సో ఎందుకంటే ఇప్పుడు ఐయుఐలో జస్ట్ మనం న్యాచురల్ ప్రాసెస్ని మనం ఇంకా ఎయిడ్ చేస్తున్నాం, అంటే మనం ఇంకా ఫాస్ట్గా అయ్యేటట్టు చేస్తున్నాం. అంటే మనం స్పర్మ్ని ఎగ్ రప్చర్ అయిన టైంలో ఎగ్కి దగ్గరగా వేస్తున్నాం. కాకపోతే ఆ ఎగ్ స్పర్మ్ అనేవి వాటంతట అవి ట్యూబ్లో, సో నార్మల్ ఫిజియాలజీ ప్రకారంగా బాడీలో అవి కలవాలి. సో దీనికి ట్యూబ్ ఓపెన్ ఉండడం అనేది చాలా అవసరం. సో దానికి ఐయుఐ చేస్తాం. ఇప్పుడు మనం ఐవీఎఫ్కి ఎప్పుడు వెళ్తాము అంటే ఇప్పుడు 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయనుకోండి, సో సహజ సిద్ధంగా కలిసే అవకాశం లేదు. ట్యూబ్ ఓపెన్ ఉంటేనే కదా మరి అవి సహజ సిద్ధంగా కలవగలిగేది ఎగ్ స్పర్మ్. సో అట్లాంటి కేసెస్లో మనం డెఫినెట్గా ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో ఒకవేళ అది ట్యూబ్ మనం హెచ్ఎస్జీలో అంటే ట్యూబ్ టెస్ట్ ద్వారా, సో అది మనకి ఫస్ట్ అంటే ప్రాక్సిమల్ బ్లాకా డిస్టల్ బ్లాకా అది చూసుకొని, సో ఎంతవరకు అయ్యే అవకాశాలు ఉన్నాయి అనేది ఒక ఐడియా వస్తుంది మనకి. అంటే ట్యూబ్ స్టార్టింగ్లోనే మనకి బ్లాక్ ఉంటే ట్యూబల్ క్యాన్యులేషన్ అంటాం. ట్యూబ్ ఓపెన్ చేసుకొని ఆ తర్వాత ట్యూబ్ ఓపెన్ అయిన తర్వాత ఐయుఐ అట్లా ట్రై చేసుకోవచ్చు. లేకపోతే ఇంకా ట్యూబ్ ఓపెన్ అవ్వట్లేదు ఇంకా అంటే మనకి ఐవీఎఫ్ఏ నెక్స్ట్ ఆప్షన్ అనేది ఉంటుంది మనకి చేసుకోవడానికి. రైట్. అలాగే ఐవీఎఫ్ ఎన్ని సైకిల్స్ వరకు మనం వెయిట్ చేయొచ్చు అంటారు ఫర్టిలైజేషన్ సక్సెస్ అవ్వడానికి? ఇప్పుడు చాలామందికి మనకి ఏం చెప్తాము అంటే నార్మల్గా మనం ఐవీఎఫ్లో అన్నీ బాగానే ఉంటే సక్సెస్ రేట్ అనేది ఆల్మోస్ట్ ఒక 65-70% వరకు ఉంటుంది మనకి ఐవీఎఫ్ పద్ధతి ద్వారా సక్సెస్. సో ఇది మనకి 100% సక్సెస్ రేట్ అనేది ఉండదు ఐవీఎఫ్లో. అంటే దానికి కూడా చాలా రీజన్స్ ఉన్నాయి. ఎగ్ క్వాలిటీ బాగాలేకపోయినా, లేకపోతే మనకి ఆ సైకిల్లో ట్రాన్స్ఫర్ చేసిన ఎంబ్రియోస్లో మనకి జీన్స్ బాగాలేకపోయినా, సో న్యాచురల్ కోర్స్ అనేది తీసుకుంటుంది. దానంతట అదే ఇంప్లాంట్ అంటే మనకి అతుక్కోకపోవడము పెట్టిన బేబీని, లేకపోతే అతుక్కున్న అబార్షన్ అవ్వడము అట్లా ఉంటుంది. సో సెకండ్ సైకిల్లో ట్రై చేసినప్పుడు మనకి కనుక అంటే అన్ని క్వాలిటీ బాగుంటే, లేకపోతే మనకి పెట్టిన ఎంబ్రియోస్ అంటే జీన్స్ అవి బాగుంటే, సో నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మనకి. సో ఐవీఎఫ్ అంటే మనకి ఒక సైకిల్ ఫెయిల్ అయినా ఆ తర్వాత మనము అంటే చూసుకొని అంటే రీజన్ ఏమై ఉండొచ్చు అనేది అనలైజ్ చేసుకొని మనకి రీజన్, సో ఇట్లా ఏదన్నా ఒక ప్రాబ్లం ఉంది అంటే దాన్ని రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేసుకొని సెకండ్ సైకిల్ మనం అటెంప్ట్ చేస్తే డెఫినెట్గా సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. రైట్. అలాగే ఐవీఎఫ్ సైకిల్స్ చేసుకునేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి కపుల్? సో మనకి చాలా మంది డౌట్స్ ఉంటాయి, అంటే బెడ్ రెస్ట్ అవసరమా అట్లాంటివి, సో ఫుడ్ ఏ విధంగా తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఏంటి అంటే ఎగ్ క్వాలిటీ అనేది ఒకటి. సో మనకి ఎగ్ క్వాలిటీ అనేది ఇంప్రూవ్ అవ్వడానికి డెఫినెట్గా మనకి కొంచెం అంటే బ్యాలెన్స్డ్ న్యూట్రిషియస్ ఫుడ్ అనేది ఒకటి. ఇంకొకటి ఏంటి అంటే మనకి యాంటీ ఆక్సిడెంట్స్ అనే మందులు ఇస్తాం మనం. సో ఆ మందులు కనీసం ఒక అంటే 2 months అట్లా అన్న వాడి మినిమం. సో ఆ తర్వాత మనం ఐవీఎఫ్ చేసుకుంటే యూజువల్గా మనకి బాగా ఉంటుంది రిజల్ట్ అనేది. సో ఎగ్ క్వాలిటీ ఇంప్రూవ్ అవ్వడానికి స్పెసిఫిక్ డైట్ అంటూ ఏమీ లేదు. మనం తీసుకునే ఫుడ్లో ఏం చేయాలంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్, సో జంక్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ ఇట్లాంటివి అవాయిడ్ చేసి మనకి మెయిన్గా అంటే ప్రోటీన్ రిచ్ ఫుడ్, అట్లా యాంటీ ఆక్సిడెంట్ రిచ్ ఫుడ్, లేకపోతే ఫ్రూట్స్ తీసుకునేటప్పుడు అంటే వైటమిన్ సి రిచ్ ఫ్రూట్స్ ఇట్లాంటివి కానీ, పొమాగ్రనేట్ ఇట్లాంటివి, బత్తాయి ఆ టైప్, లెమన్ ఇట్లాంటివి తీసుకొని, సో మనకి కొంచెం స్ప్రౌట్స్ కానీ ఇట్లాంటివి మెల్లమెల్ల చిన్న చిన్న చేంజెస్ చేసుకొని, సో వెయిట్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కొంచెం వెయిట్ తగ్గడానికి కనీసం అంటే ఒబీస్ కేటగిరీలో ఉన్న వాళ్ళు కనీసం ఒక 3-4 kgs అన్న వెయిట్ లాస్ అట్లా అయినప్పుడు మనకి కొంచెం ఇంకా ఐవీఎఫ్లో మనకి రిజల్ట్స్ అనేవి మెరుగ్గా ఉంటాయి. ఇంకా ఆ తర్వాత మనకి ఐవీఎఫ్ చేస్తున్నప్పుడు అంటే స్పెసిఫిక్గా బాడీలో అంటే సైడ్ ఎఫెక్ట్స్ అట్లాంటివి ఏమీ ఉండవు, ఎందుకంటే మనకు ఆ ఇంజెక్షన్స్ అనేవి హాఫ్ లైఫ్ ఎక్కువ ఏమి ఉండదు. సో నార్మల్గా అవి ఐవీఎఫ్ అయిపోయిన తర్వాత బాడీలో ఆటోమేటిక్గా అవి ఎలిమినేట్ అనేవి అయిపోతూ ఉంటాయి. సో స్పెసిఫిక్గా సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఏమీ ఉండవు. సో మనకి ఐవీఎఫ్ తర్వాత కూడా అది మనం చేసిన తర్వాత కూడా ఎగ్స్ బయటికి తీయడం అనేది అదొక చిన్న ప్రొసీజర్. దానికి కూడా మనకి బెడ్ రెస్ట్ అట్లాంటిది ఏమీ అవసరం లేదు. జస్ట్ ఆ రోజు మనకి హాస్పిటల్లో కొంచెం మత్తిచ్చి తీస్తారు కాబట్టి ఆ రోజు ఒక్కరోజు మనం
వాళ్ళని లీవ్ కానీ అట్లాంటిది ఏమన్నా అప్లై చేసుకోమని చెప్తాం. ఆ ఐవీఎఫ్ ప్రొసీజర్ అంటే ఆ పికప్ ప్రొసీజర్ ఉన్న ఒక్క రోజు మాత్రం. సో నార్మల్గా ఐవీఎఫ్ జరుగుతున్నప్పుడల్లా వాళ్ళు వాళ్ళ నార్మల్ వర్క్కి కానీ ఆఫీస్ జాబ్కి కానీ వెళ్ళి అంటే ఇంజెక్షన్స్ అవి తీసుకొని అట్లా చేసుకోవచ్చు. సో అంటే జాబ్కి వెళ్ళకూడదు, బెడ్ రెస్ట్ ఉండాలి, అట్లాంటివి ఏమీ లేదు. సో మనకి ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అప్పుడు కూడా అంతే. సో జస్ట్ అది కూడా మనం ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అనేది మత్తివ్వకుండా చేసే ప్రొసీజర్. సో నార్మల్ యాక్టివిటీస్ అట్లాంటివి రెజ్యూమ్ చేసుకోవచ్చు. అంటే బరువు పనులు అవేవి చేయొద్దు అని చెప్తాము, అంతేగాని ఇంకా దానికి తగ్గట్టుగా బెడ్ రెస్ట్ అట్లాంటివి అయితే యూజువల్గా అవసరం ఏమీ ఉండదు మనకి, మనం సజెస్ట్ కూడా చెయ్యం. ఒక కాలర్ ఉన్నారండి, కాల్ తీసుకుందాం. పెద్దపల్లి నుంచి రామకృష్ణ గారు, నమస్తే అండి. హలో రామకృష్ణ గారు నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నమస్తే మేడం. హలో రామకృష్ణ గారు చెప్పండి. హలో మేడం, బిడ్డ ఏంటండి? బిడ్డ రామకృష్ణ గారు మీ ఆడియో సరిగ్గా రావట్లేదండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. బిడ్డ ఒక సంతానం, ఒక మీ కూతురు. సో ఆల్రెడీ మీకు ఒక ఉన్నారా అండి సంతానం? పాప 14 years అవుతుంది. ఓకే, 14 years పాప ఉంది. చెప్పండి సార్. 14 years పాప ఉంది, మళ్ళీ సంతానం కావట్లేదు మేడం. ఓకే, అంటే ఏజ్ ఎంత అండి మీ వైఫ్? 30. ఓకే, 30 years. మీ ఏజ్ ఎంత అండి? మేడం. సో అంటే ఆ తర్వాత అంటే ప్రెగ్నెన్సీస్ ఏమన్నా వచ్చాయా? రాలేదు మేడం. ఓకే, ఇప్పుడు ఈ పాపది అయితే అంటే న్యాచురల్గానే అంటే మందులేమీ వాడకుండానే ప్రెగ్నెన్సీ వచ్చిందా అండి? మందులు వాడాం మేడం, ఎంబీబీఎస్ దగ్గర మందులు వాడాం. ఓకే, మందులు వాడితే ఈ అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత ఓకే ఫస్ట్ ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఓకే, మీ వైఫ్కి అయితే 30 years. సో ఎక్కడన్నా చూపించుకున్నారా సార్? చూపించుకుంటే అయింది మేడం, మళ్ళీ అయితే లేదు. ఓకే, మళ్ళీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. సో ఇప్పుడు ఏంటి అంటే ఫస్ట్ వైఫ్కి నెలసరి సరిగ్గా వస్తుందా లేదా అనేది ఒకటి అంటే నార్మల్గా మనం చూసుకునేది హిస్టరీలో. సో ఆ తర్వాత ఇంకా బేసిక్ టెస్ట్లు అవి అంటే మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా ఫస్ట్ హిస్టరీ అనేది చూస్తారండి. సో ఆ తర్వాత మళ్ళీ బేసిక్ టెస్ట్లు అనేవి రాస్తారు, అంటే హార్మోన్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, అన్నీ బాగున్నాయా లేవా అనేది చూసుకొని స్కాన్ అది కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మనకి గర్భాశయం ఎట్లా ఉంది, ఎగ్ బ్యాగ్లో ఎగ్ నెంబర్స్ ఎట్లా ఉన్నాయి, సో మీది కూడా సెమెన్ అనాలిసిస్ చేస్తారు. సో అన్ని కణాలు బాగానే ఉన్నాయా, లేకపోతే కణాలలో ఎక్కడన్నా చిన్న మిస్టేక్ ఏమన్నా ఉందా అనేది ఇవన్నీ ఇవాల్యుయేట్ చేసుకొని ఆ తర్వాత దానికి తగిన విధంగా మనకి ప్లాన్ అనేది చెప్తారు. సో అన్నీ బాగానే ఉంటే చిన్న ట్యాబ్లెట్ మెథడ్ అనేది ట్రై చేయొచ్చు, ట్యూబ్స్ కూడా బాగానే ఉంటాయి. లేకపోతే లేదు ఎక్కడన్నా ప్రాబ్లం అనిపిస్తుంది, కణాలలో కొన్ని తక్కువగా కణాలు కనిపిస్తున్నాయి అంటే డైరెక్ట్ మనకి సక్సెస్ ఎక్కువగా ఉండేది ఐయుఐకి వెళ్ళమని చెప్తారు. సో ఇంకా లేదు వేరే ప్రాబ్లం ఇంకా పెద్దదేమన్నా కనిపిస్తుంది అంటే దానికి తగ్గట్టుగా చెప్తారు మనకి ట్రీట్మెంట్. సో అలా అండి. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. హైదరాబాద్ నుంచి రజనీ గారు, నమస్తే అండి. నమస్తే అండి. రజనీ గారు నమస్తే అండి, కొంచెం గట్టిగా మాట్లాడండి. నమస్తే అండి. చెప్పండి, డాక్టర్ గారు అన్నారు, మాట్లాడండి. హలో రజనీ గారు చెప్పండి అమ్మా. డాక్టర్, ఒక 2 months నుంచి మేము ప్లాన్ చేస్తున్నాము. ఓకే, పెళ్ళయి అంటే ఎప్పుడైందండి, ఎన్ని ఇయర్స్ లేకపోతే మంత్స్ అవుతుంది పెళ్ళై? 9 months అవుతుంది పెళ్ళయి. ఏంటండి? 9 months అవుతుంది. ఓకే ఓకే, 9 months మాత్రమే అవుతుంది. పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయమ్మా? రెగ్యులర్ గా ఉంది, పీరియడ్స్ అంతా నార్మల్ ఉంది. కానీ నేను నైట్ షిఫ్ట్ చేస్తున్నా. లాస్ట్ 2 months నుంచి మేము ట్రై చేస్తున్నాం, బట్ పాజిటివ్ రిజల్ట్స్ రావట్లేదు. ఇక్కడ ఈ ప్రాబ్లం లైక్ ఇంకేమైనా ప్రాబ్లం ఉండొచ్చా, లేకపోతే ఇంకొంచెం ట్రై అంటే ఇప్పుడు నార్మల్గా మీరు 2 months ట్రై చేస్తున్నారు అంటే మనకి అంటే సైన్స్ ప్రకారం ఎవిడెన్స్ ప్రకారం కూడా అంటే 1 year వరకు ట్రై చేసి అంటే పీరియడ్స్ అవి రెగ్యులర్గా ఉంటే అంటే మనకు 1 year వరకు ట్రై చేసుకొని ఆ తర్వాత మనం అప్పుడు కూడా అంటే యూజువల్గా డాక్టర్ని సంప్రదించవచ్చు. సో నెలసరి సరిగ్గా రావట్లేదు, ఏజ్ ఎక్కువ ఉంది అంటే ఇమీడియట్గా డాక్టర్ని సంప్రదించవచ్చు. సో ఇప్పుడు మనకి ఫస్ట్ ఫర్టైల్ పీరియడ్ అనేది అది మీకు ఐడియా ఉందా లేదా, ఒక పాటిస్తున్నారా లేదా? సో ఫర్టైల్ పీరియడ్ అంటే ఏంటి, ఇప్పుడు మనకి నెలసరి ఒక 28 days సైకిల్ అనుకోండి. యూజువల్గా మనకి ఓవ్యులేషన్ అనేది -14 అంటే 14 రోజులు మైనస్ వెనక్కి క్యాలిక్యులేట్ చేసుకోవాలి. అంటే మీకు అరౌండ్ day 14 day 15 ఆ టైంలో మనకి అండం అనేది బాడీలో మనకి బయటికి రిలీజ్ అవుతుంది. సో మనం ఆ టైంలో అంటే అంతకంటే 5 రోజుల ముందు, ఆ 5 రోజుల తర్వాత అంటే యూజువల్గా మనకి day 9 నుంచి సో
డే 20 ఆ టైంలో మనము ఆల్టర్నేట్ డేస్ హస్బెండ్తో కలిసి ఉంటే యూజువల్గా మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని ఫర్టైల్ పీరియడ్ అంటారు. సో మీరు ఆ విధంగా చూసుకొని మీ సైకిల్స్ ఎలా వస్తున్నాయి అనే 28 డేస్ సైకిలా 30 డేస్ సైకిలా అనేది చూసుకొని ఆ రకంగా క్యాలిక్యులేట్ చేసుకొని, సో ఆ టైంలో మీరు కనుక హస్బెండ్తో కలిసి ఉన్నట్టయితే కానీ అంటే రోజు తప్పించి రోజు సో మనకి ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. ఆదిలాబాద్ నుంచి శ్రీనివాస్ గారు, నమస్తే అండి. నమస్కారం మేడం. చెప్పండి, డాక్టర్ ఉన్నారు, మాట్లాడండి. నమస్తే సార్, చెప్పండి. మేడం మాకు చెప్పి ఏంటి సార్? ఆల్రెడీ ఒక పాప ఉంది, 7 years పాప ఉంది. 10 years పాప ఉందా అండి? 7 years పాప ఉంది మేడం. 10 years మ్యారేజ్ అయింది. ఓకే అండి. అయితే ఇప్పుడు ఇంకొక సంతానం కోసము మేము 2019లో ట్యూబ్ చెకప్ చేపించినాం మా భార్యకి. ఓకే అండి. ఇప్పుడు ఓకే ఉంది అన్నారు ట్యూబ్స్. ఒక ఓకే. 2 నెలలు ట్రీట్మెంట్ చేపించినాం మేడం. తర్వాత కరోనా వచ్చిందని అప్పుడు ఆపేసినాం మధ్యలో, ట్రీట్మెంట్ చేయాలి మధ్యలో. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇప్పుడు 2 months నుంచి మళ్ళీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేసినాం మేడం. అయితే డాక్టర్ గారు ట్యూబ్ చెకప్ చేయించుకోవాలి డాక్టర్ గారు, మరి అప్పుడు చేయించిందంటే ఏం అవసరం లేదండి, ట్యూబ్స్ బాగానే ఉంటాయని అన్నారు. అయితే మీ ఎగ్, మా భార్య ఎగ్ క్వాలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది అన్నారు మేడం. ఓకే. దానికి 3 ఇంజెక్షన్ ఇచ్చారు దానికి. ఓకే సార్. తర్వాత ఎగ్ తర్వాత చెకప్ చేస్తే, స్కానింగ్ చెకప్ చేస్తే ఎగ్ మంచిగా అయిందమ్మా, 10 mm అయింది అని చెప్పేసి ఎగ్ రిలీజ్ కావడానికి ఇంకొక ఇంజెక్షన్ ఇచ్చింది మేడం. ఓకే అండి. సో ఇంజెక్షన్ ఇచ్చిన 2 రోజుల తర్వాత మా భార్య బాగా కడుపులోకి వచ్చింది మేడం, పెయిన్. మరి ఎగ్ రిలీజ్ అయినట్టు మేడం. మరి మా కౌంట్ అయితే చెకప్ చేయించుకున్నాం మేడం. 80 million కౌంట్ ఉంది నాకు. మోర్ఫాలజీ 3% ఉంది, అండ్ మోటిలిటీ వచ్చేసి 60% ఉంది మేడం. నాకైతే ప్రాబ్లం లేదన్నారు. మరి సంతానం అవుతుందా ఇంకోటి అని చెప్పేసి. సో అంటే యూజువల్గా మనకి ఇప్పుడు ట్యూబ్స్ కూడా బాగానే ఉన్నాయి అంటే ఆల్రెడీ ఒక పాప ఉంది కాబట్టి సెకండరీ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో మనకి టాబ్లెట్ మెథడ్ ట్రై చేస్తున్నారు మీకు డాక్టర్స్. సో మనకి టాబ్లెట్ మెథడ్లో సక్సెస్ రేట్ ఎంత ఉంటుంది అంటే యూజువల్గా మనకి ఒక 7 to 8% వరకు ఉంటుందండి. సో మనకి అంటే ఎగ్ రిలీజ్ అయ్యే టైంలో కొంచెం పెయిన్ రావడం అనేది సహజం. సో అంటే ఓర్చుకునే అంత ఉంటుంది. సో అది నెంబర్ ఆఫ్ ఎగ్స్ని బట్టి కూడా ఉంటుంది. సో అంటే మనకి హైపర్ స్టిమ్యులేట్ అయిపోయి ఉంటే చాలా ఎక్కువ పెయిన్ వస్తుంది. సో అది డిపెండ్స్. ఒక ఎగ్ 2 eggs అయితే యూజువల్గా మనకు అంత ఎక్కువ ఏమీ నొప్పి ఉండదు. సో నార్మల్గా అన్నీ బాగానే ఉంటే మీరు ఒక 4 నెలలు 5 నెలలు అట్లా ఈ చిన్న ట్యాబ్లెట్ మెథడ్ ట్రై చేసుకొని వాళ్ళు చెప్పిన టైంలో కలిసి ఉండొచ్చు. సో యూజువల్గా మనం ఏం చేస్తామంటే ఇట్లాంటి సైకిల్స్లో ఎగ్ రప్చర్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా మనం స్కాన్ చేసి అసలు ఎగ్ రప్చర్ అయిందా లేదా ఎలా ఉంది అనేది చూసుకుంటాం మనం. రైట్ మ్యామ్, అలాగే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అనేది ఏ ఏజ్లో గుర్తించవచ్చు అంటారు? అంటే ఇప్పుడు అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీకి ఏజ్ అని కాదండి. ఇప్పుడు మనకి డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు టెస్టులు చేసి అన్నీ బాగానే ఉంటాయంటారు. ఆ తర్వాత మనకి చిన్న ట్యాబ్లెట్ మెథడ్ అది ట్రై చేస్తారు. సో నార్మల్గా ఒక 5-6 cycles ట్రై చేస్తారు. సో అయినా అంటే మనకి ఎగ్ నెంబర్ బాగానే ఉంది, ట్యూబ్ టెస్ట్ చేస్తే ట్యూబ్స్ బాగానే ఉన్నాయి, హస్బెండ్ది బాగానే ఉంది. సో అట్లాంటప్పుడు మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. ఈ ట్యాబ్లెట్ మెథడ్లో యూజువల్గా కన్సీవ్ అవ్వాలి మనకి, సో ప్రాబ్లం ఏమి లేనప్పుడు. సో కానీ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ ఆల్మోస్ట్ ఇది కూడా ఒక 20-25% కేసెస్లో చూస్తూ ఉంటాం మనం వచ్చే వాళ్ళల్లో. సో వీళ్ళకి అన్నీ బాగానే ఉంటాయి కానీ ప్రెగ్నెన్సీ అనేది రాదు. సో అంటే మనకి దీంట్లో ఏంటి అంటే కాజ్ అనేది మనం అంటే మెడికల్ సైన్స్ ఐడెంటిఫై చెయ్యలేదు. సో అందుకే మనం దీన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో వీళ్ళకి ఏంటి అంటే ఇప్పుడు వాళ్ళకి మ్యారేజ్ ఏజ్ అనేది 3 years కంటే లెస్సే ఉంది, ఏజ్ కూడా తక్కువగానే ఉంది అంటే నార్మల్గా ఎక్స్పెక్టెంట్ మేనేజ్మెంట్ అంటాం. ట్రై చేయండి 1 year వరకు నార్మల్గా ఉండి అని చెప్తాం. సో అలా కూడా అవ్వట్లేదు అంటే IUIకి వెళ్ళండి అని చెప్తాం. సో యూజువల్గా అట్లా డిపెండ్ అవుతుందండి, ఒక ఏజ్ అని కాదు. సో అన్ని టెస్టులు అన్నీ బాగుంటే అయినా కూడా ప్రెగ్నెన్సీ అందకపోతే దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటామండి. రైట్, అలాగే IVF కూడా ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతూ ఉంటే తర్వాత వాళ్ళు ఏ ప్రొసీజర్ ఫాలో అవ్వాలంటారు? సో ఇప్పుడు మనకి IVF ఫ్రీక్వెంట్గా ఫెయిల్ అవుతుంది అంటే ఎక్కడో ఒక ప్రాబ్లం ఉంటుంది. అంటే ఎగ్లో క్వాలిటీ లేకపోవడమో, లేకపోతే స్పర్మ్లో క్వాలిటీ లేకపోవడమో, సో లేకపోతే ఎంబ్రియోలో క్వాలిటీ లేకపోవడమో, లేకపోతే లోపల యూట్రస్ లోపల ఏమన్నా అంటే ఊరికే అసలు అది బాగాలేకపోవడము, ఎడినోమయోసిస్ లాంటిదో చాలా ఎక్కువగా ఉండడము, చాలా ఫైబ్రాయిడ్స్ ఉండడము. సో దాని ప్రకారంగా ఉంటుంది మనకి ట్రీట్మెంట్. సో మనకి ఎగ్ నెంబర్స్ క్వాలిటీ అనేవి బాగాలేకపోతే థర్డ్ పార్టీ రిప్రొడక్షన్ అంటాం. సో అంటే డోనర్ ఎగ్ తీసుకోవడం కానీ, సో స్పర్మ్స్లో క్వాలిటీ అంటే అసలు బాగాలేదు, ఎజోస్పర్మియా ఉంది, అసలు స్పర్మ్స్ అసలు రావట్లేవు అంటే డోనర్ స్పర్మ్కి వెళ్దామను.
సో ఇట్లా దీని రకంగా ట్రీట్మెంట్ అనేది మనకి వేరీ అవుతూ ఉంటుంది. సో నార్మల్గా ఇప్పుడు మనకి IVF 2 సైకిల్స్ ఫెయిల్ అయినా యూజువల్గా మనకి ఎక్కడో ఒక చోట 3rd సైకిల్లోనో అట్లా చాలా మందికి కన్సీవ్ అయిపోతారండి. అరౌండ్ 85% 90 వరకు మనకి నార్మల్గా. అలాగే IVF లో సక్సెస్ అయిన బేబీకి పర్టికులర్ కేర్ ఉండాల్సిన అవసరం ఉంటుందంటారా? ఎంతవరకు కేర్ చేయాలి? ఏ ఏజ్ వరకు మనం ప్రొటెక్టివ్ గా ఉండాలంటారు? ఇప్పుడు మనకి ఎక్కడ ఎవిడెన్స్ తీసుకున్నా, స్టడీస్ తీసుకున్నా కానీ IVF బేబీకి స్పెసిఫిక్ కేర్ అవసరము అట్లా అని మనకి ఎక్కడ ఉండదు. సో నార్మల్ ప్రెగ్నెన్సీ ఎలాగో IVF ప్రెగ్నెన్సీ కూడా అలాగే ఉంటుంది. కాకపోతే ఏంటి అంటే మనం ప్రెగ్నెన్సీలో 3 months వరకు కొంచెం సపోర్ట్ చేయాల్సిన అవసరం అనేది ఎక్కువగా ఉంటుంది. అది IVF ప్రెగ్నెన్సీ కాబట్టి. అంటే ఒక ఫస్ట్ 3 months దాటింది అంటే యూజువల్గా దానంతట అది ప్రెగ్నెన్సీ కంటిన్యూ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనం IVFలో కూడా నార్మల్ 3 months తర్వాత అంటే నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి, ఆబ్స్ట్రిషియన్ దగ్గరికి అని చెప్తాం. సో డెలివరీ అయిన తర్వాత కూడా నార్మల్ డెలివరీ కూడా చేసుకోవచ్చు. IVF సిజేరియన్ కంపల్సరీ అలా ఏమీ లేదు. సో అంటే IVF ఒక 2-3 months అయిన తర్వాత ఇట్స్ లైక్ ఏ నార్మల్ ప్రెగ్నెన్సీ. సో కాబట్టి నార్మల్ ప్రెగ్నెన్సీ కాబట్టి బేబీ కూడా నార్మల్గానే ఉంటుంది. సో ఇది IVF బేబీ ఇది నార్మల్ అట్లా అని ఏమీ లేదండి. సో నార్మల్ ఇది బేబీ ఎలానో IVF బేబీ కూడా అలానే ఇంటెలిజెన్స్ పరంగా కానీ, సో వాళ్ళ సైకలాజికల్ దీని పరంగా కానీ నార్మల్గానే ఉంటుంది. అలా డిఫరెన్స్ అనేది యూజువల్గా మనకి ఏమీ ఉండదు స్టడీస్ ప్రకారంగా కూడా. రైట్. అలాగే అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఏమైనా ఉండాలంటారా IVF సైకిల్ తీసుకునేటప్పుడు? ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ అంటే మనం చూసేది ఏంటి అంటే ఇప్పుడు మనకి ఒబెసిటీ ఉంది, బరువు ఎక్కువ ఉంది. సో డెఫినెట్గా మనం బరువు కొంచెం తగ్గించుకుంటే IVFలో మనకి డెఫినెట్గా సక్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో మనకి ఇంకొకటి ఏంటి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కనీసం ఒక 2 months అన్నా మినిమం 2 months అన్నా వాడడము అదొకటి. ఇంకా మనకి వేరే రకంగా హార్మోన్స్ వేరే ఎక్కువగా ఉన్నాయి అంటే థైరాయిడ్ లాంటివి కానీ, ప్రొలాక్టిన్ లాంటివి కానీ వాటిని కంట్రోల్ చేసుకోవడం. ఇంకొకటి ఏంటి అంటే ఎక్సర్సైజ్. అంటే మనకి రెగ్యులర్ ఎక్సర్సైజ్ IVF కనే కాదు నార్మల్గా మన జనరల్ హెల్త్కి, మెంటల్ హెల్త్కి అన్నిటికీ వర్తిస్తుంది. సో ఆ రకంగా ఎక్సర్సైజ్, ఫుడ్లో ఇట్లాంటి మార్పులు చేసుకుంటే మనకి నార్మల్గా కూడా IVFలో ఎక్కువ సక్సెస్ ఉంటుంది మనకి. రైట్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం అండి. పెద్దపల్లి నుంచి మల్లీశ్వరి గారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి మల్లీశ్వరి గారు, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం చెప్పండి. మేడం నేను పిల్లలు కాకుండా ఆపరేషన్ చేయించుకున్నా మేడం ఫస్ట్. చెప్పండి మల్లేశ్వరి గారు. మళ్ళీ ఇప్పుడు బాగా సంవత్సరాలు అవుతుంది మేడం. మళ్ళీ నేను అయ్యేటట్టు చేయించుకున్నా మేడం. అంటే రివర్స్ కూడా చేసుకున్నారా మీరు? అవును మేడం, చేయించుకున్నా మేడం. ఎన్ని సంవత్సరాలు అవుతుంది రివర్సల్ ఆపరేషన్ కూడా చేయించుకొని? ఇప్పుడు 3 years 3.5 years అయింది మేడం. ఏం రిజల్ట్ రాలేదు మేడం. అంటే ట్యూబ్ టెస్ట్ చేసుకున్నారా? రివర్సల్ ఆపరేషన్ అయిన తర్వాత ట్యూబ్స్ నార్మల్ గానే ఉన్నాయని చెప్పారా, ఓపెనే ఉన్నాయని చెప్పారా? ఓపెన్ గానే ఉన్నాయి అని అన్నారు కానీ మేడం ఏం రిజల్ట్ రాలేదు మేడం నాకు. అంటే ఇప్పుడు మనకు ఒకటమ్మ ట్యూబెక్టమీ అయిన తర్వాత ట్యూబ్ రివర్సల్ ఆపరేషన్ 100% అనేది సక్సెస్ ఉండదు. అది డిపెండ్ అవుతుంది మనకి ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ చేశారు, సో ఏం వేసారు, క్లిప్స్ వేసారా అనే దాన్ని బట్టి. ఎంత మనకి ట్యూబ్ అనేది ఒక 10-12 centimeters ఉంటుంది. ఎంత లెంత్ ఆఫ్ ట్యూబ్, ఎంత ట్యూబ్ కట్ చేశారు, దీని అన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. సో మనకి ట్యూబ్ ఓపెన్ అయినా కానీ సో మనకి నార్మల్గా అంటే 1 year లోపలే మనకి కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి రివర్సల్ ఆపరేషన్ చేయించుకున్న తర్వాత కూడా. ఆ తర్వాత కూడా మనకి ప్రెగ్నెన్సీ అవ్వట్లేదు అంటే యూజువల్గా మనకి అంటే ఆ తర్వాత ఇంకే తక్కువ అయిపోతూ ఉంటుంది మనకి ఛాన్స్. అంటే బేసిక్గా ట్యూబ్ అంటే చూడ్డానికి ఇది ఓపెనే ఉన్నా కానీ సమ్హౌ ఎక్కడో మనకి ట్యూబ్ తీసుకోలేకపోతుంది. రివర్సల్ ఆపరేషన్ అంత కనంగా సక్సెస్ అవ్వలేదు, మనకి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే. సో నెక్స్ట్ ఏంటి అంటే మరి మీరు చూసుకొని మీరు డాక్టర్ని సంప్రదించుకొని సో దానికి తగ్గట్టుగా IVFకి వెళ్ళడమా ఏంటా అనేది చూసుకోవచ్చు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. IVF గురించి అలాగే ఇన్ఫర్టిలిటీ గురించి చాలా చక్కగా వివరించారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నమస్తే. చూసారుగా, ఇది వాటి వైద్యం ఆరోగ్యం. కీప్ వాచింగ్.